పెట్టిన స్టార్టర్ అయితే వచ్చేసింది. హియర్ వి గో. దీని పేరు వచ్చేసి తాగుబోతు కోడి ఫ్రై అంట. ఫుల్ డ్రై ఉందంటదంట ఐటమ్. ఇంకో రోటీ తీసుకొని అలా ఒక ముక్క తీసి ఒక ముక్క అబ్బో తినట్లేదు నాయన. ఈ మొక్కలోకి ఒక నాటుకోడి తాగుబోతు ఫ్రై చేసి ఇందులోకి మంచిగా కూర పెట్టుకొని అబ్బా అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ వచ్చేసి కావాలి తుమ్మలపేట పోయే దారిలో మనకైతే డ్రోన్స్ డ్రైవ్ అని ఉంటుంది. సో ఇదిగో నీ డ్రోన్స్ డ్రైవ్ సింపుల్గా ఉంటుంది. ఇటు వెళ్ళామంటే మనకు కావాలి. సో లోపలైతే ఎలా ఉందో చూద్దామండి. ప్లెజెంట్గా ఉంది గాయస్, చాలా ప్లెజెంట్గా ఉంది. మనకి హోటల్ వచ్చేసి అక్కడ ఉంది కదా అది, అండ్ సీటింగ్ వచ్చేసి ఇక్కడ మంచిగా చెట్ల కింద మనకైతే సీటింగ్ అవైలబుల్ అయితే ఉంది. సో మీరు హ్యాపీగా బయట తినాలంటే చెట్ల కింద కూర్చొని హ్యాపీగా తినొచ్చు. లేదు బయట మన వల్ల కాదు ఇంత ఎండలో ఎక్కడ తింటాంలే అనుకుంటే ఇక్కడ ఏసీ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. సో చూసుకుంటే నీట్గా ఏసీ క్యాబిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వావ్, మనకి ఏసీస్ ఉన్నాయి, ఫ్యాన్స్ అండ్ డెకరేషన్ కూడా నీట్గా ఉంది. సో ఇండోర్ డైనింగ్ కావాలంటే ఇక్కడ కూర్చోవచ్చు. మనకి ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా అవైలబుల్ ఉందా? హిందీ ఫంక్షన్ హాల్ ఇదే ఫంక్షన్ హాల్ పే. సో మనకి ఈ డ్రోన్స్ డ్రైవింగ్లో ఎంచక్క లోపల ఫంక్షన్ హాల్ కూడా ఉంది. అండ్ దానికి తోడు మనకి ఇక్కడ ప్రొజెక్టర్ కూడా అవైలబుల్గా ఉందంట. మనమైతే మేనేజ్మెంట్ని పర్మిషన్ అడిగి వచ్చాం. ఇట్లా ఐఎంఎల్ఏకి స్మాల్ యూట్యూబర్ ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఉంటానంటే ఓకే, వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ మనకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనమైతే వెళ్ళేసి ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తిందాం. సో ఎలా ఉంటుందో మనం ముందు వీడియోలో తింటూ మాట్లాడుకుందాం. డ్రోన్స్ డ్రైవింగ్కి స్విగ్గీ జొమాటో కూడా అవైలబుల్గా ఉంది. కావాలి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డ్రోన్స్ డ్రైవింగ్ అనేసి మనకి అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. టేస్ట్ అయితే బాగుంటాయి అనేసి చాలా అయితే రివ్యూస్ వచ్చాయి మనకి. సో ఈరోజు కూడా మనం తినేసి రివ్యూ వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ కాదనేసి మనం ఒక అంచనాకి అయితే వచ్చాం. మనకి డ్రోన్స్ డ్రైవింగ్లో దొరికే ఐటమ్స్ వెజ్, నాన్ వెజ్ కర్రీస్, సూప్స్, అదొకటి, ఫ్రైడ్ రైస్, సీ ఫుడ్స్, సీ ఫుడ్ కర్రీస్, గ్రిల్ చికెన్స్ ఏవే దొరుకుతాయో ఇది సెకండ్ది. అండ్ థర్డ్ది మెనూస్ 3 ఉన్నాయంటే ఐటమ్స్ ఇంకేనా అర్థం చేసుకోండి. స్పైసీ ఉండాలి కొంచెం. తాగుబోతు కోడి ఫ్రై ఎంత వస్తుంది అన్నది ఇక్కడ? ఓకే అదొకటి ఇందాక చెప్పాను కదా. నేను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసి ఒక 3 ఐటమ్స్ అయితే ఇచ్చా. వాళ్ళైతే మనకి మంచిగా లోపల ఏసీ క్యాబిన్లో ఏసీస్ పెడతానన్నారు. లేదు బయట చల్లగా ఉంది అనేసి నేను బయటకైతే ప్రిఫరెన్స్ బాగుంది. బయట నేచర్లో ఇట్లా వీడియో తీసుకునే దాన్ని కూడా మంచిగా ఉంటుంది అనేసి నేనైతే బయట ప్లాన్ చేశా. తాగుబోతు చికెన్ కర్రీ ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి రంబా చికెన్ ఒకటి తీసుకున్నా. అండ్ ఒక 3 తందూరి రోటీ తీసుకున్నా. సో అవి తినేసి ఎలా ఉన్నాయో చూసి మనం ముందు మాట్లాడుకుందాం. ఇలాగా మనలాగా చిన్న యూట్యూబర్స్కి అందరు కానీ సపోర్ట్ చేశారంటే ఇట్లాగా హోటల్ మేనేజ్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ హోటల్ ప్రమోట్ అవుతుంది, అదేవిధంగా మనకి ఒక మంచి వీడియో వస్తుంది. మనమైతే ఖాళీగా అయితే లేం కదా, ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని తింటాము. సో అది ఎలా ఉందో జెన్యూన్గానే చెప్తాము. సో అది బాగుందంటే డెఫినెట్గా హోటల్ వాళ్ళకి కూడా డెఫినెట్గా ఒక ప్రమోషన్ లెక్కే వస్తుంది, ఫ్రీ ప్రమోషన్ అది కూడా. మన కోసం మంచిగా టేబుల్ని అయితే క్లీన్ చేస్తున్నారు, అదొక మంచి విషయం. కొద్దిగా ఎర్రగా ఉంటే బాగుండేది. నేను ఈ లైట్ మనల్ని డామినేట్ చేస్తూ ఉంది. ఒక ప్లేట్కి ఆనియన్స్, లెమన్స్ తీసుకొచ్చి పెట్టారు, ఒక ఎంటీ ప్లేట్ తీసుకొచ్చి పెట్టారు. బై డిఫాల్టే పెప్పర్, సాల్ట్ అయితే ఉంటాయి. ఇందాక మనం చెప్పినట్టు ఏ కస్టమర్కి అయినా సరే ఏ హోటల్కి వెళ్ళినా వాడు ఎంతకు తిన్నాడో అది మ్యాటర్ కాదు, అక్కడ హోటల్ వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారనేది మ్యాటర్ వస్తుంది. ఎందుకంటే
వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ మనకు నచ్చిందంటే డెఫినెట్గా నలుగురికి కాదు 10 మందికి సజెస్ట్ చేస్తాం. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ మనకు నచ్చకపోతే అక్కడ ఫుడ్ బాగున్నా సరే మనం ఎవరికి ఏంటంటే రెఫర్ చేయమన్నమాట. ఎస్ ఫైనల్లీ నా తాగుబోతు కోడి ఫ్రై అయితే వస్తుంది. తాగుబోతు కోడి ఫ్రై పెట్టిన స్టార్టర్ అయితే వచ్చేసింది. హియర్ వి గో. దీని పేరు వచ్చేసి తాగుబోతు కోడి ఫ్రై అంట. ఫుల్ డ్రై ఉందంటదంట ఐటమ్. దాంట్లోకి మనకి సాస్ కూడా ఇచ్చారు. లెట్స్ సీ హౌ ఇట్ బి. ఎలా ఉందో ట్రై చేసేద్దాం. ఇందులో తినేద్దామా? తినేద్దాంలే. ఇదిగోండి, ముక్కకైతే లోపల ఏదో మొత్తం అది ఉంది. ఏముండే చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ ఉన్నాయి. మసాలా గట్టి తట్టించున్నారు. చీజ్ స్మెల్ అయితే అదర్ కొడుతుంది. లెట్స్ ట్రై ఎలా ఉంటుందో. విత్ సాస్ తింటున్నా. కొత్తగా ఉంది, భలే కొత్తగా ఉంది. అది టేస్ట్ భలే డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. నేను ఎప్పుడు వెళ్ళేటండి. టేస్ట్ ఎలా ఉందంటే లైక్ చికెన్ పకోడా అప్గ్రేడ్ వర్షన్ అనుకోండి. కాకపోతే చూస్తున్నారు కదా, ఫుల్ డ్రైడ్ పీస్ అయితే చాలా బాగుంది తినేకి. ట్రై చేయండి ఈసారి మీరు వస్తే. డ్రోన్స్ డ్రైవ్ కావాలి. విత్ సాసు బాగానే ఉంది, వితౌట్ సాసు కూడా బాగానే ఉంది. విత్ సాస్ ఏంటంటే తీయంగా తెలుస్తుంది. వితౌట్ సాస్ ఏంటంటే కొంచెం ఎలా అంటే స్పైసీగా ఉంది. ఐ లవ్ దిస్ చాలా బాగుంది. ఏమరా నీకు అంత కకృతే, ప్లేట్లు వేసుకుని తినొచ్చు కదా అనుకుంటున్నారేమో మీరు. ఏమో అలా తినేదానికంటే ఇలా వాళ్ళు ఇచ్చిన దాని మీద తింటేనే బాగుంటుంది నాకైతే. ఐ ఫీల్ లైక్ అలా నచ్చుతుంది నాకు. పీస్ అయితే ఎంత చక్కగా బాయిల్ అయిందంటే అంత చక్కగా బాయిల్ అయింది. స్టార్టర్ అయితే చాలా బాగుంది. ఎస్, ఇది క్యా తందూరి రోటీ రంబా చికెన్ రైట్? ఓకే. వచ్చేసి రంబా చికెన్, తందూరి రోటీ అండ్ మన స్టార్టర్ అది ఒకటి తీసి పెట్టే పక్కన. సో ఇప్పుడు మనం ఈ రంబా చికెన్ ప్లస్ ఈ తందూరి రోటీ ఎలా ఉందో చూసేద్దామా? ఈ రంబా చికెన్ అట్లా ఈ స్పూన్తో వేసుకోవాలా, గుమ్మరించుకోవాలా. అదంతా మనకే, ఎవరు తినేవాళ్ళు లేరాడ. మన ఫ్రెండ్స్ ఎవరు లేరు. మన కోసం ఒక పెద్ద టేబుల్ అయితే రెడీగా ఉంది. లవ్ దిస్ చికెన్. ఆమ్లెట్ వేసుకో, కర్రీ వేసుకో. ఇంకో రోటీ తీసుకొని అలా ఒక ముక్క తీసి ఒక ముక్క, అబ్బో తినట్లేదు నాయన. ఈ ముక్కలోకి ఒక నాటుకోడి తాగుబోతు ఫ్రై చేసి ఇందులోకి మంచిగా కూర పెట్టుకొని అబ్బా తిరుగులేదు. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా బిర్యానీ ట్రై చేయాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ఉంది ఎలా ఉందో, ఈ రోటీలోకి కొంచెం ఆమ్లెట్ చించుకొని ఈ రోటీలో వేసి ఇట్లా కొంచెం కూరని అద్దుకొని వా
ఆమ్లెట్ బా అద్భుతమైన భవిష్యత్తు. అబ్బా కర్రీ మటుకు డెఫినెట్గా ఇద్దరికైతే సఫిషియెంట్గా సరిపోతుంది. ఎవరైతే ఫ్రెండ్స్ వచ్చి 2-3 ఫ్రెండ్స్ వచ్చి తలా 100-150 వేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. సో ఐటమ్స్ అన్నీ అయితే ఇచ్చి పంపించేసా పార్సల్ కట్టమని. ఇందాక దారిలో వస్తూ ఒక అతను చూసా, అతనికైతే ఇచ్చేద్దాము, అతను తీసుకుంటే హ్యాపీగా తింటాడు. అండ్ ఇంకొచ్చి వచ్చేసి సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఇక్కడ. మరి బిల్ ఎంత అవుతుందో ఇంకా చూడలేదులే, కానీ 3 ఐటమ్స్ నేను ఆస్పాస్ ఒక 600 అనుకుంటున్నా. లెట్స్ కూల్ డ్రింక్స్ తాగటం మానేసి నేను, లేదంటే మంచిగా ఈ ఫుడ్ పడిన తర్వాత ఒక థమ్స్అప్ పడిందంటే ఆ మజా వేరుండేది. కానీ కూల్ డ్రింక్స్ తాగటం మానేసా. మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుందాం. రిచ్ మనం మినరల్ వాటర్తో హ్యాండ్ వాష్. చూడండి ఎంత బాగా, ఏదో కేరళలో ఏడ ఉన్నట్లా చెట్లు గిట్లు సూపర్గా ఉంది అసలు. ఇది పోసి బిల్ అంత ఎంత కనుక్కుందాం. తినేసి వచ్చేసిన తర్వాత మంచిగా హ్యాండ్ వాష్ అయితే ఇక్కడ ఉంది, చూసుకొని కడుక్కోవచ్చు. అన్నా బిల్ అన్నా, నా ఛానల్ పేరా డైరీస్ ఆఫ్ లైట్ అని. డైరీస్ ఆఫ్ లైట్ ఒక 1500 మంది అట్టున్నారులే. డిస్కౌంట్ ఏం లేదా? 650 అయింది. మనకి డిస్కౌంట్ ఇచ్చాడు ఒక 80 రూపీస్ 90 రూపీస్ అట్లా, 580 రౌండ్ ఫిగర్ చేసుకుని ఇచ్చాను అనమాట. సో నేనైతే మన డ్రోజ్ డ్రైవింగ్లో ఫుల్ సాటిస్ఫై అనమాట. మీరు కూడా ఇప్పుడు నేను ఎందాక తిన్నాను కదా ఫుడ్, అక్కడ ఈవినింగ్ పూట వచ్చారంటే మంచిగా లైటింగ్ సెటప్ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ ఒక 10-15 మంది కానీ వచ్చి బయట కూర్చొని తిన్నారంటే అసలు ఎలా ఉంటుందంటే ఒక హోమ్లీ వైబ్ ఉంటుంది. ప్రైజెస్ కూడా తక్కువే. రమ్మా చికెన్ వచ్చేసి 269 రూపీస్, ప్లస్ ఆ స్టార్టర్ వచ్చేసి 269. ఈ రోటీస్ నార్మల్ ఒక 25 రూపీస్ అట్లా ఉన్నాయి అనుకుంటా. సో ఫైనల్గా నా ప్రెడిక్ట్ వచ్చేసి వర్త్ టు విజిట్ డ్రోన్స్ డ్రైవర్ అనేసి నేనైతే చెప్తాను. సో మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ జై హింద్.